వెబ్సైట్లో చూసుకోవాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గాలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఎవరైతే బాధిత యజమానులు ఉంటారో తమ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో మాత్రం చూసుకోవాలి, దళారులు చెప్పిన దాన్ని నమ్మద్దు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు, కార్యాచరణను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల జరిగిన ఏబీ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు సైతం ఖరారు చేయడంతో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు గడువు ముగియగా నవంబర్ నాటికి మరో 13 పాలక వర్గాల పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో మొత్తం 100 పురపాలికలకు త్వరలోనే ఎన్నికల నగారం పొంగనుంది. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించడంతో తదుపరి ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్ల ప్రక్రియ అంతా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళనుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సంకేతాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కూటమి పక్షాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుండగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ప్రకటన, ఓటర్ల జాబితాల సవరణ వంటి కసరత్తులు వేగవంతం అవుతుండడంతో క్షేత్రస్థాయిలో పార్టీలని ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇది కథ. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగరం పోయిందట. అయితే కొన్ని ఇప్పటికే ముగిసిపోయినాయి వాళ్ళ పదవీ కాలం. అయితే నవంబర్ నాటికి మరో 13 పాలక వర్గాల పదవీ కాలం కూడా పూర్తవుతున్నాయట. సో నవంబర్లో అయిపోతే నాకు తెలిసి డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఇవి జనవరిలో వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో ఈ నూతన పాలక వాళ్ళను కూర్చోబెడతారు. సో ఖచ్చితంగా మనం ఇందులో చెప్పచ్చు, ఏదైతే ఏపీలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ 3 కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అభ్యర్థులే గెలుస్తారు. పక్కా అక్కడ వాళ్ళే ఎక్కువ ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అత్యధికంగా భారీగా వాళ్ళే గెలుస్తారు, అత్యధిక స్థానాల్లో. అది ఎవరైనా చెప్పచ్చు. ఎందుకంటే ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ నుండి ఎవరైతే నిల్చుంటారో వాళ్ళే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినా, మున్సిపల్ అయినా, కార్పొరేషన్ అయినా, ఏదైనా సరే ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు పెడితే ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు. అత్యధిక స్థానాలు మున్సిపల్లో వాళ్ళే ఎక్కువ జెండా ఎగిరిస్తారు. ఇది కామన్. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటంటే అక్కడ ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఆ కూటమి అది ఏదైతే ఎన్నికలు ఉందో మున్సిపల్లో, ఆ మున్సిపల్లో టీడీపీ అభ్యర్థులు ఎంతమంది నిల్చోబెడతారు, జనసేన అభ్యర్థులను ఎంతమంది నిల్చోబెడతారు అనేది కూడా చూసుకోవాలి. టీడీపీ నుండి ఎంతమంది నిల్చోబెడతారో, జనసేన నుండి కూడా అంత కాకపోయినా కొంచెం అటు ఇటు అయినా కూడా పర్లేదు. కానీ మొన్న స్థానిక ఏది మన ఎన్నికల్లో జరిగినాయి కదా, ఆ ఎన్నికలలాగా ఏది 21 సీట్లు ఇచ్చి జనసేన పార్టీకి ఆ విధంగా ఇచ్చినట్టయితే మాత్రం ఇప్పుడు అక్కడ ఊరుకోరు, పెద్ద గొడవలు అయితే కూడా. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆ విధంగా బాగా వీళ్ళు 100 సీట్లు 100 నిల్చొని వీళ్ళకి 30 ఇస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే కూడా పవన్ కళ్యాణ్ కూడా తప్పు పడతారు చాలామంది జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా. ఇప్పుడు టీడీపీకి ఇది ఒక కత్తి మీద సాము లాంటి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు 100 సీట్లుంటే 50 టీడీపీ నిల్చొని 45 జనసేనకి ఇస్తే పర్లేదు, ఇంకో 5 బీజేపీకి ఇచ్చుకుంటే పర్లేదు. కానీ వీళ్ళు 70 నిల్చొని 30 జనసేనకి ఇచ్చి చేస్తుంటే మాత్రం అక్కడ కలవది, పెద్ద లొల్లిలు అయితే కొట్లాడవుతుంది. అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి చంద్రబాబు గారు. గత ఎన్నికల్లో చేసినట్టు చేస్తుంటే మాత్రం ఇప్పుడు కలవదు. ఎందుకంటే జనసేన కూడా మొన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది, స్థానిక సంస్థల ఎన్నికలు ఏది వచ్చినా కూడా ఈసారి పోటీగా మేము నిలుచుంటాం, అంటే వాళ్ళకి ఎన్ని వస్తే మేము కూడా అంత నిలుచుంటాం అని చెప్పేసి. సో ఎవరు కూడా తగ్గేటువంటి ప్రసక్తే లేదు. చూద్దాం మరి ఆ ఎన్నికలు వచ్చేసరికి సర్పంచ్ ఎన్నికలు వస్తే ఎన్ని టీడీపీకి ఇస్తారో, ఎన్ని జనసేనకి ఇస్తారు.
ఎంపీటీసీలో ఎన్ని జనసేనకి ఇస్తారు, ఎన్ని టీడీపీకి ఇస్తారు, జెడ్పీటీసీలో ఎన్ని టీడీపీకి ఇస్తారు, ఎన్ని జనసేనకి ఇస్తారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో ఒక ఈక్వల్ ఉంటే మాత్రం ఏం కాదు, లేకపోతే మాత్రం వీళ్ళిద్దరు కొట్టడం వల్ల అక్కడ వైసీపీ పార్టీ బూస్ట్ అవుతుంది ఖచ్చితంగా. లోక్సభ స్థానాలు 543 మించొద్దు, డిలిమిటేషన్ వద్దు, ఉన్న స్థానాల్లోనే మహిళలకు రిజర్వేషన్లు, తక్షణమే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం డిమాండ్. సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక, సీఎంలు రేవంత్, డీకే, వేడి సతీశన్, వీరభద్రసింగ్ హాజరు అట. ఏంది కథ? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ ప్రక్రియను సిడబ్ల్యూసి తీవ్రంగా వ్యతిరేకించింది. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకుండా ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాల పరిమితిని అలాగే కొనసాగించాలని పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీలోని ఇందిరాభవన్ వేదికగా బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. జనాభా ప్రాతిపదికన చేపట్టే డిలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా రిజర్వేషన్ల అమలును డిలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం సరికాదని, ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లోనే తక్షణమే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసింది. వందే మాతరం 2 చరణాలే. వందే మాతర జాతీయ గీతాలాపనపై కొనసాగుతున్న వివాదంపై చర్చిస్తూ 1937 నాటి సిడబ్ల్యూసి తీర్మానానికి అనుగుణంగా మొదటి 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే విధానానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునరుద్ఘాటించింది. మరోవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, చొరబాట్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని సిడబ్ల్యూసి తీవ్రంగా తప్పుపట్టింది. సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితులను దేశ ప్రజలకు వెల్లడించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తింది. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా చేస్తున్న కుట్రలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి దేశానికి స్పష్టమైన సమాధానం చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, ఈ అంశంపై పార్లమెంటులో లోతైన చర్చ జరగాలని తీర్మానించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సిడబ్ల్యూసి పిలుపునిచ్చింది. ఇది కథ. లోక్సభ స్థానాలు ప్రస్తుతం దేశంలో అంటే ఎంపీ స్థానాలు దేశం మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఏదైతే లోక్సభ ఈ స్థానాలను పునర్విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్థానాలను, ఈ సంఖ్యను పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆ సంఖ్య మించద్దు, అదే ఉండాలి, దాన్ని పెంచి డిలిమిటేషన్ చేస్తా అంటే కుదరదు. ఆ ఎంపీ స్థానాలు